వెల్కమ్ బ్యాక్. మొంతా తుఫాన్ తెలంగాణ రైతులను నిండా ముంచింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. దీంతో మార్కెట్ యార్డుల్లో రైతులు బోరున విలపిస్తున్నారు. పంట అమ్ముకునే సమయానికి వర్షంతో ధాన్యం మొత్తం తడిసి మొలకలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై కరీంనగర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట అంతా కూడా వర్షానికి తడిసిపోయింది. వడ్లన్నీ కూడా అమ్ముకునే దశలోనే తడిసిపోవడంతో ప్రస్తుతం అయితే మొలకలు వస్తున్నాయి. వీటిని ఏ రకంగా అమ్ముకోవాలని చెప్పి రైతాంగం అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మెంతా తుఫాన్ ప్రభావంతో చాలా చోట్ల కూడా ధాన్యం అంతా కూడా తడిసిపోయింది. వీరంతా కూడా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం విక్రయించుకునేందుకు వీరంతా కూడా ధాన్యాన్ని పెద్ద ఎత్తున తరలించారు. ప్రస్తుతం అయితే వర్షం తగ్గినప్పటికీ రైతులంతా కూడా తమ ధాన్యాన్ని అంతా కూడా మరొకసారి ఆరబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకంగా ఉదయం నుంచి ప్రస్తుతం అయితే కొంత ఎండ రావడంతో ఈ ధాన్యాన్ని అంతా కూడా ఆరబెట్టుకునేటువంటి ప్రయత్నం రైతులు మాత్రం చేస్తున్నారు. ఒకసారి రైతులు కూడా నాకు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఏందమ్మా మీరు అమ్ముకునే స్థితికి ఎప్పుడు వర్షం మీకు ఇబ్బంది కలిగించింది, ఏంటి మీ పరిస్థితి ఏంటి అసలు? మొన్నటి వర్షం ఈ తుఫానే సార్, తుఫాను బాగా వచ్చి మేము కుప్ప పోసుకున్నాం, వడ్లు ఎండినాయి, కుప్ప పోసుకున్నాక వర్షం బాగా పడుతులా కింది నుండి వరద పోయి కింది మొత్తం వడ్లు మొలకొచ్చినాయి. మీది మంచిగానే ఉన్నాయి, కింది వడ్లు మొత్తం మొలకొచ్చినాయి. నిన్న వడ్లు ఎన్ని 3 రోజులలోనే పలిగి మొలకొస్తాయి. మొన్న వర్షం పడ్డది, నిన్న ఇన్ని తర పోసుకున్నాం, ఇంకా అడుగులు అట్లనే ఉన్నాయి, అడుగులు మొత్తం మొలకొచ్చినాయి సార్. ఇక జోకుడు ఇంకా మళ్ళీ స్టార్ట్ కాలేదు, ఐకేపీ సెంటర్ స్టార్ట్ కాలేదు, ఇంకా అట్లే వడ్లు ఉన్నాయి. ఏమంటున్నారు, కొనుగోలు చేస్తామంటున్నారా? తడిసిన దాన్ని ఏమంటున్నారు? ఏం చెప్పట్లే, ఏ విషయాలు తెలియదు మాకు ఎమ్మెల్యే కూడా ఏం రాలేదు ఇప్పటి వరకు కూడా. ఏమంటారు మీరు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఏమంటారు? మా వచ్చి 10 రోజులు ఆ కౌలుకు చేస్తానా ఇస్తలేరు. ఏమంటారమ్మా, ఎన్ని రోజులు అవుతుంది వచ్చి, ఎన్ని రోజుల సంది ఆరబెడుతున్నావు, ఏంటి మీ పరిస్థితి ఏంటమ్మా? రోజా ఇవాళ జోక్తాం రేపు జోక్తాం అంటారు. వర్షం 3 రోజులు బట్టి వర్షమేనా, ఇక మళ్ళీ వడ్లు తడిచినాయి అని అదే మార్చరాదు అంటారు అని మళ్ళీ మర్రపోతున్నాను సారు. ఇంకా స్టార్ట్ చేస్తే మాయే జోకాలి, ఫస్ట్ మేమే కోసినాం. అంటే మార్చి వచ్చిందా మీకు? ఫస్ట్ వచ్చింది 13 వచ్చింది. 13 అత్త కుప్ప పోయివన్న దీపావళి పండుగ అవతల మార్చర్ వచ్చింది, చూసిరు, కుప్ప పోయివన్నారు. కుప్ప పోసినాక కప్పులు కప్పినాం. ఇక వాన బాగా కుప్పలు ఇప్పపోతే ఎట్లుంటాయని మళ్ళీ ఇప్పుతున్నాం. ఈ వరకు జోకనే పాయరి. చాలా మంది రైతులంతా కూడా మ్యాచర్ వచ్చింది, అమ్మకానికి సిద్ధంగా ఉన్న తరుణంలోనే ఈ వర్షం అంతా కూడా ఇబ్బంది పెట్టినని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఒకసారి మ్యాచర్ కూడా చూడవచ్చు. దాదాపు మ్యాచర్ ఏ రకంగా ఉందో చూడవచ్చు. పూర్తిగా తడిసిపోయింది ధాన్యం అంతా కూడా. అధికంగా తేమ శాతం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇంత తేమ శాతం కనిపిస్తే మాత్రం ఒకవేళ రైతుల నుంచి ధాన్యం కొనుగోలేని పరిస్థితి. ఎంత ఏ మ్యాచర్ వచ్చిందా ఫస్ట్ మొదటగా ఏంటిది అసలు? వచ్చింది మ్యాచర్, ఇది 12-13 వచ్చింది. అంతకుముందు మొన్న వర్షం పడ్డ రోజు మేము అటు ఇటు కుప్పలు పోసినాక ఇప్పుడు 37 వస్తుంది. మొన్ననో 14-13 వచ్చింది. ఆ రోజు పోయే వడ్లు ఉండేది, ఇప్పుడు మాకు ఇంత ఇబ్బంది ఉండకపోవు. ఆ రోజే వడ్లు వెళ్ళిపోవు. అప్పుడు రైతు వాళ్ళ అమ్మలు రాలేదు. మళ్ళీ అప్పుడు 2 రోజులు వీళ్ళు అన్ని సదురుకునే వరకు కొంచెం టైం పట్టింది. అంటే మీరు అమ్ముకునే దశలోనే ఇదంతా వర్ష ప్రభావం మీ పైన పడింది. ఎండినాక కుప్ప పోసుకున్నాక వర్షం పడ్డాక మీద తాటిపత్రులు వేసినాం, కిందికి వెళ్ళి వాటర్ వచ్చి ఇట్లా మొలకలు వచ్చినాయి సార్. ఇది మొలకలు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామంటే ఏమంటున్నారు అసలు? కొనుగోలు ఇంకేది లేదు, మళ్ళీ ఎండ పోయాలి. మళ్ళీ ఎండ పోసినాక మళ్ళీ ఇప్పుడు అటు ఇటు పరదలు వేసి పోసుకున్నాక ఆరినాక మళ్ళీ తీసుకుంటామని చెప్తున్నారు వాళ్ళు. ఇది రైతులంతా కూడా తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ రకంగా తడిసిపోయినటువంటి ధాన్యం అంతా కూడా ప్రస్తుతం అయితే కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టుకున్నటువంటి ప్రయత్నం మొత్తం రైతులు చేస్తున్నారు. మొత్తానికి మోంతా తుఫాన్ ప్రభావంతో రైతులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. అమ్ముకునేటువంటి దశలోనే రైతులకు కొంత నష్టాన్ని మిగిల్చాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సుజీతో సతీష్, 10 టీవీ, కరీంనగర్.